అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష సజావుగా కొనసాగుతున్న పరిస్థితి. ప్రశాంతంగా ఇప్పటికే క్వశ్చన్ పేపర్ సెంటర్లలో పంపించే పరిస్థితి. ఎస్కాట్ ద్వారా, వెపన్ ఎస్కాట్ ద్వారా నేరుగా పేపర్ను తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ ఉన్నాడు. ఒకసారి సార్తో ఏంటి సార్ ఏర్పాటు ఎట్లా చేసింది? మంచిర్యాల జిల్లాలో 14,951 మంది అభ్యర్థులు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి అపియర్ అవుతున్నారు. ఈ 14,951 మంది అభ్యర్థులకు చేయడం జరిగింది. 48 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, వాళ్ళకి సహాయకంగా సిబ్బంది, ఆ తర్వాత సుమారు 650 మంది ఇన్విజిలేటర్సు, 9 రూట్లు, 9 మంది రూట్ ఆఫీసర్సు, జాయింట్ రూట్ ఆఫీసర్సు, 16 మంది ఫ్లయింగ్ స్క్వాడ్సు, ఆ తర్వాత హెల్త్, పోలీసు, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క అధికారుల యొక్క సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సామరస్యంగా సవ్యంగా ఎగ్జామ్స్ జరగడానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో సరిపోను పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 5 గంటలకే స్ట్రాంగ్ రూమ్ జిల్లా గవర్నమెంట్ హై స్కూల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి 5 గంటలకే పేపర్ వెపన్ ఎస్కాట్లో తీసుకెళ్లడం జరిగింది. 7 గంటల లోపే అన్ని ఎగ్జామ్ సెంటర్లలో ఈ పరీక్షా పేపర్లు, ఓఎంఆర్ షీట్స్ చేర్చడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటరు, శానిటేషను అన్నీ ఏర్పాటు చేస్తూ అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకురాకుండా ఎగ్జామ్ సెంటర్స్కి వస్తున్నారు. ఈవెన్ షూ కూడా అలో లేదు కాబట్టి ఆ విధంగా అందరూ నియమాల ప్రకారం ఎగ్జామ్ సవ్యంగా రాయటానికి అన్ని ఏర్పాట్లతో పాటు సిద్ధంగా ఉన్నాం. ఏంటి సార్ అంటే దీనికి సంబంధించిన ఆఫ్టర్నూన్ సెక్షన్ ఏర్పాటు ఎట్లా చేయబోతున్నారు ఏంటి అసలు? ఈరోజు రేపు 4 సెషన్స్ ఉంటాయి. ఈరోజు 9:30కి మెయిన్ గేట్ క్లోజ్ అవుతుంది. 10 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 12:30కి ఫస్ట్ సెషన్ ఎగ్జామ్ అయిపోతుంది. ఆ తర్వాత 2:30కి ఆఫ్టర్నూన్ సెషన్ గేట్ క్లోజ్ అవుతుంది. 3 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 5:30కి ఎగ్జామ్ క్లోజ్ అయిపోతుంది. ఈరోజు పేపర్ స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేసేస్తాము. రేపు మార్నింగ్ యథావిధిగా మార్నింగ్ సెషను, ఆఫ్టర్నూన్ సెషను, 2 సెషన్లు రేపు కూడా ఎగ్జామ్ ఉంటుంది. రేపు ఆఫ్టర్నూన్ సెషన్ 5:30కి క్లోజ్ అయిన తర్వాత టీజీపీఎస్సికి ఈ అన్ని పేపర్లు ఈ రోజువి రేపటివి అన్నీ కలిపి రేపు విత్ ఎస్కాట్ హైదరాబాద్కి పంపించేస్తాం. ఇది పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అడిషనల్ కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. అయితే మనం ఒకసారి చూడొచ్చు, నేరుగా ఇబ్బంది జరగకుండా అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ రాసే వారికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇటు టైం సంబంధించిన అంశంలో కొంత ఎప్పటికప్పుడు అధికారులు హెచ్చరిస్తున్నారు. వచ్చిన అభ్యర్థులను వెంటనే చెక్ చేస్తున్నారు. చెక్ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి. వారికి సంబంధించిన సహాయాన్ని పోలీసు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసు వారికి సంబంధించిన అంశంలో సాయం చేయడానికి పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రతి సెంటర్ దగ్గర ఎస్కాట్ పెట్టారు. అంటే దాదాపుగా ప్రతి సెంటర్ వద్ద 4 నుండి 5 ఎస్కాట్ పోలీసును పెడితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. చుట్టుపక్కల 144 సెక్షన్ విధించిన పరిస్థితి. ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత 100 మీటర్ల దూరంలో ఎవరు లేకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గ్రూప్ 2 పరీక్షల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటు ఆసిఫాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, దాదాపుగా 20 నుండి 25 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే సకాలంలో 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత అనంతరం మార్నింగ్ 2:30కి ఎగ్జామ్ 2వ విడత స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత రేపు ఇదే యథావిధిగా కొనసాగుతుంది. ఈ ఎగ్జామినేషన్ పేపర్లను నేరుగా తీసుకెళ్లి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. రేపు సాయంత్రం నేరుగా వెపన్ ఎస్కాట్ మధ్య టీజీపీఎస్సీ కేంద్రానికి హైదరాబాద్కు తరలిస్తామని అయితే అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆధ్వర్యంలో సెంటర్ల విజిటింగ్ జరుగుతుంది. పేపర్లు ఎప్పటిదక్కడ ఏదైనా ఆలస్యం అయ్యాయా, ఇబ్బంది జరిగిందా అనే కోణంలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దీంతో పాటు అటు ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎప్పటికప్పుడు ఎస్కాట్ అంశంలో కూడా జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రధానంగా సెంటర్ల విజిటింగ్ కావచ్చు, సెంటర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా
జాగ్రత్తలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. నిర్మల్లో కూడా ఇదే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. నిర్మల్లో జిల్లా ఎస్పీ జానకి శర్మిలతో పాటు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సెంట్రల్లో విజిటింగ్ జరుగుతున్న పరిస్థితి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో మోతిలాల్ అదనపు కలెక్టర్ ఎప్పటికప్పుడు సెంట్రల్ని విజిట్ చేస్తూ సమస్య లేకుండా పరిష్కరించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. ఇటు కొంతమంది లేటుగా వచ్చిన వారికి కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. లేటుగా రావద్దని చెబుతున్న పరిస్థితి అయితే చూడొచ్చు. అంటే టైం అయిపోయిందని క్లోజ్ చేసిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఒకసారి తనతో కూడా మన ఎక్కడ తమ్ముడు ఎక్కడ లక్షపేట ఎందుకు లేట్ అయిందా? లేట్ అయింది. ఏ టైం? మేము 8:30కి వెళ్ళినాం. ట్రాఫిక్ ఉండే లేట్ అయింది. ఇప్పుడు లోన్ ఇస్తలేరా? ఫోన్ ఇస్తలేరు. మరి రిక్వెస్ట్ ఏమైనా చేశారా? డోర్ వేసేసి ఇది పరిస్థితి ఈ విధంగా ఉంది. అయితే కొంత సమయానికి రాని వారికి లోనికి అనుమతించమని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.